నమస్తే మామ, నేను మీ మేడ మురళి. నేను ఎప్పటి నుంచో అనుకున్నా మామ, ఒక టెంపుల్ కి వెళ్ళాలని. ఈ వీడియో లాస్ట్ దాకా చూడేమో, ఆ టెంపుల్ ఎక్కడ ఉందో చెప్పేస్తానా. తిరుపతి నుండి స్టార్ట్ అయ్యా. కోడూరు రాగానే భయంకరంగా ఆకలి వేసేసింది. ఇంక అస్సలు ఆగలేక ఏదో ఒకటి తినాలని చెప్పి ఆ హోటల్లో పోయా 4 ఇడ్లీలు ఒక దోశ తినేసి స్టార్ట్ అయిపోయినాము. మళ్ళా అదిగో ఆడ కనబడతాం చూడు, అదే టెంపుల్. అక్కడికి బాగానే శివయ్య దర్శనం ఇచ్చినాడు. ఆయనకి దండం పెట్టుకునేసా. ముందుకు వస్తే మనం అనుకున్న గుడి అయితే వచ్చేసిందా. అదేదో కాదు మామో, కడప దగ్గరలో ఉన్న పొలత క్షేత్రమైన అక్క దేవతల గుడి. అసలు ఈ దేవతను నమ్మి ఇంత దూరం ఎందుకు వచ్చినానంటే, మా ఊరు పక్కనే ఇంకొక అక్క దేవతల గుడి ఉంది. అడిపోయే తెలియక వాళ్ళు నాకు ఒకటి చెప్పినారు. దాన్ని చెప్పగానే భయంకరం షాక్ అయిపోయినా. ఆడేం చెప్పినారంటే, నాయన రాబోయే 2 రోజుల్లో నీ ఫ్రెండ్స్ ద్వారా నీకు ప్రమాదం ఉన్నది, నువ్వు జాగ్రత్తగా ఉంటే బాగుంటావు, లేకపోతే దెబ్బతింటావు నాయన అని చెప్పినారా. ఏముందిలే, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా అని చెప్పా. అక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపోయినానా. ఆమె చెప్పినట్టుగానే 2 days తర్వాత మా ఫ్రెండ్స్ కాల్ చేసా, రే బయటికి పోదాం అని చెప్పినారా. సరే అని చెప్పి వాళ్ళతో పోతే, వాళ్ళు గమ్మునుండకుండా ఏరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నారా. వాళ్ళు సావ దిగినారు అందరిని పట్టుకొని. నేనైతే అక్కడ లేని మా కుక్కలు పరిగెత్తా చూడు, అమార్తో దిగుకొని వచ్చి పది దిగిన. అప్పుడు అర్థమైంది మామ, యాంత్రికమా ఇంత కరెక్ట్గా చెప్పిందని చెప్పి. అది ఈ గుడి గురించి చెప్పాలంటే, డైలీ వేళల్లో వచ్చి దర్శనం చేసుకొని పోతా ఉన్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ అయిపోతుందంట. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, పిల్లకాయలు లేకపోతే ఇదిగో ఇక్కడ కనబడతాం చూడేమే ఉయ్యాల, దానికి ముడుపు కట్టి దండం పెట్టుకుంటే పిల్లకాయలు పుడతారంట. కాకపోతే పిల్లయి ఉండాలి మామ.